అందరికీ వందనాలు. నా పేరు పి జాకబ్ రాజ్. పంచతంత్ర టీవీ ద్వారా మీ ముందుకి వస్తున్నాము. ఛానల్కి మేము స్వాగతం చెప్తున్నాము. మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క పుట్టును గురించి నేను మీతో సంభాషించాలన్న ఉద్దేశం కలిగి ఉన్నాను. దాని గురించే ఇదంలో మనం మాట్లాడుకుందాం. అందరూ శ్రద్ధగా వినాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరట కోరుతున్నాను. ప్రభునామాన్ని బట్టి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి మనం అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి వందనాలు మొట్టమొదటిగా. అలాగే వింటున్న మీ అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. డిసెంబర్ నెల రాగానే ప్రతి ఒక్కరికి కూడా ఒక విధమైన ఆనందకరమైన ఆహ్లాదకరమైన పరిస్థితులు వాతావరణం నెలకొంటది. ప్రపంచంలోనే, మన దేశం ఒక్కటే కాదు, లేదా క్రైస్తవులు ఒక్కలోనే కాదు, ప్రపంచంలోనే మొత్తం అంతా కూడా సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఇతర దేశాల గురించి, మనం క్రైస్తవ దేశాల గురించి ఆలోచిస్తే డిసెంబర్ నెలంతా కూడా అక్కడ వారి దేశాలు కానీ లేకపోతే పట్టణాలు కానీ, మెయిన్ సిటీస్ కానీ లైటింగ్స్ తో నిండిపోయి ఉంటాయి. లండన్ పట్టణాన్ని చూసినట్లయితే క్రిస్మస్ వాతావరణం పుష్కలంగా కనిపిస్తుంది. అలాగే వాటికన్ గానీ, ప్యారిస్ లో గానీ, ఇతర దేశాలు దేన్ని చూసినా సరే, అమెరికా దేశం కానీ ఏం చూసినా సరే క్రిస్మస్ వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. కారణం ఏంటంటే మనకు తెలియదు కానీ ఆ నెల రాగానే ఒక విధమైన పరిస్థితి. మన దేశం పరిస్థితి ఆలోచిస్తే మన దేశంలో కూడా అంతే. డిసెంబర్ నెల రాగానే క్రైస్తవులందరూ కూడా దైవానికి సంబంధించిన ప్రతిదాన్ని కూడా సిద్ధపరచుకుంటూ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కొత్త బట్టలు కొంటూ ఉంటారు, ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉంటారు, బంధువులను పిలుచుకుంటారు, కొత్తగా వివాహమైన వాళ్ళని పిలుచుకుని వాళ్ళకి బట్టలు పెట్టి సంతోషంగా వాళ్ళు పంపిస్తుంటారు. అన్ని కూడా పండగ వాతావరణం కనిపిస్తారు. దీని అంతటికీ కారణం ఏంటంటే యేసు ప్రభు వారు జననం. దీని అంతటికీ కారణము యేసు ప్రభు వారి యొక్క జననం. ప్రపంచానికి అంతటికీ తెలుసు యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టి ఉన్నారో, ఎలాగ పుట్టి ఉన్నారో, ఏ రాజరికమందు ఆయన పుట్టి ఉన్నాడో, అంటే ఏ రాజులు ప్రపంచాన్ని ఏలుతున్నప్పుడు ఆయన పుట్టాడు. ఇవన్నీ కూడా ప్రపంచానికి అంతటిగా తెలుసు. సమస్తము కూడా సాక్ష్యము ఆధారాలతో నిరూపించబడి ఉన్నది ప్రపంచం. ఆయన పుట్టికకు ఆధారం ఉంది, ఆయన చనిపోవడానికి ఆధారం ఉంది, అలాగే ఆయన జీవించిన కాలంలో, ఆయన జీవించిన కాలానికి ఆధారం ఉంది, ఆయన సువార్తలు ప్రకటించిన కాలానికి ఆధారం ఉంది, స్వస్థతలకి ఆధారం ఉంది, చనిపోయిన వారిని లేపుటకు ఆధారం ఉంది, అలాగే కల్వరి గిరిపై ఆ గొల్గొతా అనబడిన ఆ కొండపై ఆయన చంపబడడం కూడా ఆధారం ఉంది. ఇవన్నీ కూడా ఇన్ని ఆధారాలతోటి ప్రభుని గూర్చి ఈ ఆధారాలను కూడా అన్ని కూడా చెప్తున్నాయి. కాబట్టి ప్రభువు దేవుని యొక్క కుమారుడని క్రైస్తవ లోకము విశ్వసించుచున్నది. ఆయన పుట్టుకుని గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అనాది కాలంలోనే తండ్రిని దేవుడు ఆదాము హవ్వలను మొట్టమొదటిగా నిర్మించినప్పుడు హవ్వ ఆదాములు పాపం చేసినప్పుడు దేవునికి దూరం అయిపోయారు. ఆనాటి కాలంలోనే తండ్రిని దేవుడు చెప్పాడు, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగు చేస్తాననే ఒక గొప్ప మాట ఆదికాండం 3:15-16 వచనాల్లో అక్కడ మనకు కనిపిస్తుంది. నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగు చేస్తాను. స్త్రీ సంతానం అంటే యేసు ప్రభు వారు, అంటే లోకానికి యేసు ప్రభు వారికి, లేక సాతానికి యేసు ప్రభు వారికి ఎప్పుడు వైరం అన్నది అక్కడ తెలియపరుస్తుంది. యేసు ప్రభు వారు పుట్టక ముందే, సుమారు 4500 సంవత్సరాలకు ముందే అక్కడ పరిస్థితి అంతా కూడా కనిపిస్తుంది. తండ్రిన దేవుని యొక్క సంకల్పంలో యేసు ప్రభు వారిని ఆయన సమయము వచ్చినప్పుడు భూమి మీదకి పంపించాలని దేవుడు నిర్ణయించి ఉన్నాడు. అది అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇలాగా బైబిల్ గ్రంథంలో పాత నిబంధన, కృత నిబంధన అనే 2 గ్రంథాలను బట్టి మనం ఆలోచిస్తే, 2 పార్ట్స్ బట్టి మనం ఆలోచిస్తే, పాత నిబంధనలో యేసు ప్రభు వారిని గూర్చిన ప్రవచనములు అనేకములు కనిపిస్తున్నాయి. అనేకమైన ప్రవచనలు కనిపిస్తున్నాయి. మనం ఆది కాండంలో ప్రవచనం చూసుకున్నాం, లేవి కాండంలో కనిపిస్తుంది, నిర్గమ కాండంలో కనిపిస్తుంది, ద్వితీయోపదేశ కాండంలో కనిపిస్తుంది, అలాగే రూతు గ్రంథంలో కనిపిస్తుంది, సమూయేలు గ్రంథంలో కనిపిస్తుంది, రాజుల గ్రంథంలో కనిపిస్తుంది. ప్రవక్తలు అనేక మంది ప్రభువును గూర్చి ప్రవచించిన ప్రవచనాలు మనకు కనిపిస్తున్నాయి. సుమారుగా 150కి పైగా యేసు ప్రభు వారిని గూర్చి ప్రకటించిన ప్రవచనాలు మనం చూస్తూ ఉన్నాం. అవన్నింటి నెరవేర్పు యేసు ప్రభు వారి పుట్టుకతోటి నెరవేర్చబడ్డాయి. కొన్ని ఆయన ప్రసంగాలు చేస్తూ స్వస్థతలు చేయడంతో నెరవేర్చబడ్డాయి. కొన్ని ఆయన చనిపోయి తిరిగి లేచుటను బట్టి నెరవేర్చబడ్డాయి. ఇంకా నెరవేర్చబడిన ప్రవచనం ఏంటంటే, యేసు ప్రభు వారు రెండవ రాకడ మాత్రము ఒకటి ఉంది. ఆ రెండవ రాకడ గురించి ప్రవచనము ఇంకా నెరవేర్చవలసి ఉంది. కాలాలు, సమయాలు దేవుడు తన అధీనం మంది పెట్టుకున్నాడు. కాబట్టి అది యేసు ప్రభు వారు కూడా ఆ విషయాన్ని చెప్పాడు. నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు, తండ్రి ఎప్పుడు వెళ్ళమంటే నేను అప్పుడు భూమి మీదకి వస్తానని యేసు ప్రభు వారు కూడా తెలియపరుచున్నారు. అంటే యేసు ప్రభుకి సంబంధించిన చిన్న సమాచారం ఇది. ఆయన పుట్టుకుని గురించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే, యావత్ క్రైస్తవ ప్రపంచానికి తెలిసినది మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం చూసినట్లయితే, అక్కడ అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని వ్రాయబడినది. అనాది కాలంలో అబ్రహాముని తండ్రిని దేవుడు పిలిచినప్పుడు ఆయనకి వాగ్దానం చేశాడు, నీ సంతానంలో నుంచే ప్రభు వస్తాడు, నీ సంతానంలోంచే ప్రభు వస్తాడు. వాగ్దానం చేయబడిన వాడు ఆయనే, వాగ్దానం చేయబడిన వాడు క్రీస్తే అని ఆయనకు వాగ్దానం చేస్తున్నాడు. మత్తయి కూడా దాన్ని రాస్తుంటాడు, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశ
వంశావళిని మాట్లాడుతూ అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములు కనెను, యోధా తామారునందు పెరుసును జరహును కనెను. ఇలాగ మనం చదువుకుంటూ వెళ్తుంటే ఆఖరి దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఒకసారి మనం చూద్దాం. 15వ వచనం వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 15వ వచనం, ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇక ఈ మధ్యలో అనేక మంది యేసు ప్రభు యొక్క వంశావళిలో ఉన్నారు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేవాడు కానీ మాట్లాడుతున్నాడు, యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అని మాట్లాడుతున్నాడు. అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చేటికి అందరి దగ్గర పురుషుని చెప్పుకుని వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాత్రం తల్లి పేరు మాత్రమే చెప్పబడ్డాడు. అందుకనే నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు వైరం కలిగి చేస్తానని ఆమె యందు యేసు ప్రభు వారు పుట్టారని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు యేసు ప్రభు వారికి వచ్చిన సమాచారం. ఇలాగ మనం ఆలోచించినట్లయితే యేసు ప్రభు వారు ప్రవచనం ప్రకారం పుట్టి ఉన్నారు. యేసు ప్రభు వారికి పూర్వం చరిత్ర ఉంది, పితరుల యొక్క చరిత్ర ఉంది. ఒక భూమి మీదకి ఒక మానవుడు ఇప్పుడు వచ్చారంటే ఆయనకి తండ్రి ఉంటాడు, ఆయన తండ్రికి మరో తండ్రి ఉంటాడు, ఆ తండ్రికి తండ్రి ఉంటాడు. ఇలాగ మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఈ జననము ఆదాము యొద్దకు వస్తుంది, ఆదాము నుంచి దేవుని యొద్దకు వెళ్తుంది. ఈ వంశావళంతా కూడా లోకాసు వార్త 3వ అధ్యాయంలో మనము ఈ భావాలను మనం చూసినట్లే అక్కడ స్పష్టంగా ఇప్పుడు చెప్పిన మాటలన్నీ నేను చెప్పే మాటలు కూడా లోకాసు వార్తలో మనకు కనిపిస్తాయి. ఇలాగ యేసు ప్రభు వారు మరియందు స్త్రీ యందు యేసు ప్రభు వారు పుట్టి ఉన్నారు. ఆయన గురించిన ప్రవచనాలు యెషయా ప్రవచిస్తూ మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే కన్యకకే యేసు ప్రభు వారు పుడతాడు, కన్యకకే యేసు ప్రభు వారు పుడతారు, కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెట్టిదని యెషయా 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. సహోదరులారా, అక్కడ కన్యక గర్భవతి కుమారుని కను, కన్యక బిడ్డల్ని ఎలాగ కంటది ఒకసారి మనం ఆలోచించినట్లే అతి సామాన్యంగా చెప్పొచ్చు. చదువుకున్న వారు చదువు లేని వాళ్ళు ఎవరైనా సరే ఈ విషయాన్ని చెప్పొచ్చు. ఎందుకంటే పురుషునితో స్త్రీ పురుషుల కలయిక ద్వారానే బిడ్డల భూమి మీదకి వస్తారన్నది అది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ యేసు ప్రభు వారి యొక్క పుట్టుకకు మాత్రము పురుషునితో సంబంధము లేకోకుండా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ఆమె కుమారుని కంటదని బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్నది. నేను చదువుతున్నాను మత్తయి సువార్తలోనే 1వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాడు. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని ఒక ప్రవచనాన్ని చూపిస్తున్నాడు. యెషయా గ్రంథంలో ఉండే ఒక ప్రవచనాన్ని చూపిస్తున్నాడు. అది ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అనే ఒక ప్రవచనాన్ని యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో ఈ వచనం మనకు కనిపిస్తుంది. యేసు ప్రభు వారు అంటే పుట్టికి కన్యకకే పుడతాడని యేసు ప్రభుని గురించిన వర్తమానం అక్కడ మనకు తెలుపుతున్నారు. సాధారణంగా మనం ఆలోచించినట్లయితే యేసు ప్రభు గురించి చాలా మంది చెప్తూ ఉంటారు లోకంలో. యేసు ప్రభు వారి గురించి మరియమ్మ యేసు ప్రభు వారిని ఎత్తుకుని మన విగ్రహాలను చూస్తాం, ఫోటోలు చూస్తుంటాం, చాలా మంది ఇలాంటివన్నీ కనిపిస్తుంటది, రైటే. కానీ యేసు ప్రభు యొక్క తండ్రి యొక్క ఫోటో చాలా దగ్గర కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఈ ప్రవచనం అన్నమాట. కన్యక గర్భవతి కుమారుని కనును అనే ఆ గొప్ప ప్రవచనము నెరవేర్పు జరిగింది. చాలా మంది చాలా ప్రయత్నాలు చేశారు ఇది అసాధ్యం అని చెప్పడానికి, శాస్త్రజ్ఞులు గాని వీళ్ళందరూ ప్రయత్నాలు చేశారు ఇది అసాధ్యం అని చెప్పడానికి. కానీ అది దేవుని వలన సాధ్యం. మానవునికి అసాధ్యమే గాని దేవునికి అన్ని సాధ్యం అని చెప్పడానికి ఇది నిరూపణ అయిందనమాట. కన్యక గర్భము ధరించింది, యేసు ప్రభు వారు భూమి మీద పుట్టారు. అలాగే యేసు ప్రభువాని గురించి గొప్ప ప్రవచనం మరొక ప్రవచనం ఉంది. అదేంటంటే ఫలానా ప్రాంతంలోనే యేసు ప్రభు వారు పుడతారు అనే ఒక గొప్ప ప్రవచనం ఉంది. మేకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే బెత్లెహేము పట్టణాన్ని గురించి ఒక గొప్ప మాట అక్కడ మనకు కనిపిస్తుంది. నీవు భూమి మీద ఉన్న దేశాలు అల్పమైన దానివి కావు, లోకములను ఏలబోవాడు నీలో నుండి వస్తాడని ఒక గొప్ప ప్రవచనము మనకు కనిపిస్తుంది. అక్కడ మేకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో ఉండే ఒక మాట అక్కడ మనం చూసినట్లయితే అక్కడ కనిపిస్తుంది. అంటే బెత్లెహేములో యేసు ప్రభు వారు పుడతారని చెప్పబడ్డది. అక్కడ బెత్లెహేము పట్టణం చిన్న గ్రామం, యెరూషలేముకు సుమారుగా 20 మైళ్ళ దూరంలో ఉండే ఒక కుగ్రామం అన్నమాట. ఆ గ్రామంలో యేసు ప్రభు వారు పుడతారు. శాస్త్రజ్ఞులు కూడా అంటారు భూమధ్య రేఖకి మధ్య ప్రాంతం అది యేసు ప్రభు వారు అక్కడ పుట్టారని చాలా మంది చెప్పడం నేను విన్నాను. అయితే ఏదేమైనా సరే ప్రవచనము ప్రవచింపబడ్డది. మేకా అనే ఒక ప్రవక్త యేసు ప్రభు వారి గురించి ప్రవచించాడు. అంటే బెత్లెహేముని గురించి ప్రకటించారు. యేసు ప్రభు వారు పుట్టే గ్రామాన్ని గురించి, ఊరిని గురించి ప్రవచించాడు ఆయన. బెత్లెహేము అనే గ్రామం మాట ఏమీ పులుబోలేదు ఆయన ప్రవచించిన ప్రవచనం. అక్షరాల యేసు ప్రభు వారు బెత్లెహేములోనే యేసు ప్రభు వారు పుట్టారు. ఎలాగంటే దాని గురించి మనం ఆలోచించినట్లయితే మొదటి జనసంఖ్య రాయబడుతూ ఉన్నది. మహా
హేరోదు సమయంలో ఆ ప్రవచనము నెరవేర్చబడుతుంది, రాయబడుతున్నది. ఎవరు ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోండి అని అన్నారు. ఇప్పుడు మన ప్రస్తుతము మనకు ఓట్ల ఎలక్షన్ టైంలో ఎలాగ ఉంటుందంటే, ఓట్లు ఏ ప్రాంతం ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళి ఓట్లు వేస్తూ ఉంటారు మన జనాలు. మనం చూస్తుంటాం చాలా సార్లు ఈ జరుగుతూ ఉంటాయి, ప్రతి దగ్గర కూడా ఈ జరుగుతూనే ఉంటాయి. అలాగా వీళ్ళ ఊరు యూదా బెత్లెహేము. ఆ ఊరికి వెళ్ళి వీళ్ళ పేర్లు నమోదులు చేసుకోవడానికి వీళ్ళు అక్కడికి వెళ్ళారు. అప్పుడు గర్భవతి ఉంది మరియమ్మను తీసుకుని యేసేపు ఆ ఊరికి వెళ్ళాడు. ఆ ఊరికి వెళ్ళినప్పుడు ప్రసవ దినములు నిండివి ఆమె కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి ఆయన్ని సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టులో యేసు ప్రభు వారిని పరుండు పెట్టాడు. యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారట? యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారంటే ఎక్కడ పుట్టారు అన్నది తెలీదు, కానీ ప్రవచనము నెరవేర్పు ఏంటంటే బెత్లెహేములో యేసు ప్రభు వారు పుట్టాలన్నారు. బెత్లెహేములోనే యేసు ప్రభు వారు పుట్టారు. ప్రాంతము ఏ స్థలం బైబిల్ చెప్పలేదు. బెత్లెహేములో పుట్టారు. అక్కడ ఒక మాట ఉంది, సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టులో యేసు ప్రభు వారిని పరుండబెట్టారు. మనం నేటికి మనం చూస్తుంటాము, యేసు ప్రభు వారి పుట్టుకంటే చిన్న పశువులు పాకి వేసి అక్కడ మరియమ్మని యోసేపుని వేసి చిన్న పిల్లోడిని ఆ పశువుల దగ్గర పడుకోబెడుతుంటారు, పశువుల తొట్టులో పడుకోబెడుతుంటారు. యేసు ప్రభు వారు పశువుల పాకలో పుట్టలేదు. ఎక్కడ పుట్టారో తెలియదండి, కానీ బెత్లెహేములో మాత్రమే పుట్టారు. ఆ ప్రాంతంలోనే వాళ్ళకి సత్రంలో స్థలం లేదు, అన్ని నిండిపోయి ఉన్నాయి. ఎందుకంటే ఆ జనసంఖ్య రాయించుకోవడానికి ఆయా ప్రాంతాల నుంచి వాళ్ళందరూ ఆ ఊరు వచ్చేసారు. ఈవిడికి ప్రసవ దినాలు నిండిని, స్థలం లేదు. అందుకని ఏం చేశారంటే ఆ స్థలము లేనందున పశువుల తొట్టులో యేసు ప్రభు వారిని పరుండి పెట్టిందండి ఆ తల్లి. అది యేసు ప్రభు యొక్క జననము. బెత్లెహేములోనే యేసు ప్రభు వారు పుడతారన్న ప్రవచనము అలా నెరవేర్చబడుతున్నది. అంటే రక్షణ గూర్చిన ప్రవచనము అలా నెరవేర్చబడుతుంది. ఇక్కడ చూసినట్లయితే క్రిస్మస్ పండుగ ఎప్పుడు పుట్టారు? డిసెంబర్ 25 అంటారు. చాలా మంది ప్రపంచం అంతా కూడా డిసెంబర్ 25 అని పండుగ మనం చేస్తుంటాం. మనం అందరం ఒక్కనాడు పండుగలు చేసిన వాళ్ళమే, ఇప్పటికీ చేస్తున్న వాళ్ళమే. అయితే యేసు ప్రభు వారు డిసెంబర్ 25నే పుట్టాడు అనడానికి సరి అయిన ఆధారం లేదండి. సరైన ఆధారము 25నే పుట్టాడు అనడానికి లేదు. కానీ చలికాలంలోనే పుట్టారు యేసు ప్రభు వారు. చలికాలంలోనే యేసు ప్రభు వారు పుట్టారు. ఆ పరిస్థితులను బట్టి, అప్పుడుండే లెక్కలు, ఈ గణాంకాలన్నిటిని బట్టి ఆలోచించారు. ఏమని తేల్చారంటే అప్పుడుండే మత పెద్దలు, అప్పుడుండే రాజ్యాలు గాని ఇదిగో ఈ సమయం ముందు అయి ఉండొచ్చు అని దాన్ని ఫిక్స్ చేశారనమాట. వాటి నుంచి క్రైస్ట్ మాస్ అనేది కొనసాగుతూ ఉంది. క్రైస్ట్ మాస్ ఈ కాలంలోకి వచ్చేసరికి ఎక్స్ మాస్ అంటున్నారు చాలా మంది జనాలు. ఓకే, ఏదైతేనేమి ఏదో ఒకటి కావాలి, పండగ చేసుకోవడానికి, ఆనందించడానికి ఒకటి కావాలి. అలాగా జరుగుతుంది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే సహోదరులారా, యేసు ప్రభు వారు పుట్టుకకు సంబంధించిన కొన్ని సూచనలు మనం చూద్దాం. యేసు ప్రభు యొక్క పుట్టుకు సంబంధించిన సూచనలు ఏంటంటే, యేసు ప్రభు వారు పుట్టగానే దేవదూత వచ్చి పశువులు కాచుకుంటున్న కాపరుల యొద్దకు వచ్చి, ఇదిగో దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీరు ఆయన యొద్దకు వెళ్ళండి, ఆయన దర్శించిందని దేవదూత పశువుల కాపర్లకి చెప్పడం చూసాం. అంటే గొర్రెలను కాచుకుంటూ ఉన్నారు వాళ్ళు. గొర్రెలు కాచుకుంటున్న వారి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు యొక్క జననాన్ని గురించి వాళ్ళు తెలియపరిచారు. అప్పుడు వీళ్ళ ఆనందంతో యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారని వెళ్ళటకు సిద్ధపడుతున్నప్పుడు ఆకాశంలో ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో తార వస్తుందని ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం నెరవేర్పు జరుగుతుంది అనమాట. యేసు ప్రభు పుట్టగానే ఆకాశంలో తార వెలిసింది. యేసు ప్రభు వారికి సంబంధించిన ఒక తార వెలిసింది. అందుకని క్రిస్టమస్ నెల రాగానే క్రైస్తులందరూ కూడా ఒక స్టార్ పెట్టేస్తుంటారు ప్రతి ఇంటి దగ్గర. ఆ తారకు గుర్తుగా ఈ తార పెడుతుంటారు అనమాట, యేసు ప్రభు వారు పుట్టారనేసి. మనం చాలా దగ్గర చూస్తాం, ఒక చిన్న స్టార్ పెడితే వాళ్ళకన్నా పెద్దది నేను పెట్టారంటారు, వాళ్ళకన్నా ఇంకా పెద్దది నేను పెట్టానంటారు. ఇవన్నీ కూడా యేసు ప్రభు పుట్టినప్పుడు కలిగిన ఒక అద్భుతమైన ఆ సంఘటన గురించి సూచిస్తూ ఉన్నారు. ఆ తార ఈ గోలలకి యేసు ప్రభు వారి యొద్దకు వెళ్ళుటకు దారి చూపించింది అనమాట. ఆ తార యేసు ప్రభు వారు ఉన్న చోటికి వాళ్ళు వెళ్ళగానే ఆ తార ఆకాశంలో అక్కడ ఆగిపోయింది. అప్పుడు ఆ పరిస్థితిని వాళ్ళు ఆలోచించుకుని యేసు ప్రభు యొద్దకి ఆ గొల్లలు లేక అజ్ఞానులు యేసు ప్రభు యొద్దకి వెళ్ళారు. వీరు యేసు ప్రభు యొద్దకు వెళ్ళే సమయానికి యోసేపు మరియమ్మలందరూ కూడా పశువుల పాకలో లేరండి, ఇంటిలో ఉన్నారు. చూడండి 2వ అధ్యాయం మత్తయి సువార్త మనం చూసిన వెంటనే 10వ వచనం నుంచి నేను ఒకసారి చదువుతున్నాను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించింది. అంటే యేసు ప్రభు వారి వద్దకు రాగానే వాళ్ళందరూ చాలా సంతోషించారట. వాళ్ళు సంతోషించి బంగారం ఇచ్చారు, సాంబ్రాణి ఇచ్చారు, ఆ యేసు ప్రభు వారికి బోళముని కానుకగా యేసు ప్రభు వారికి సమర్పించారు. అంటే ఈ జ్ఞానులు యేసు ప్రభుని దర్శించుటకు వచ్చే సమయానికి పశువుల పాకలో మాత్రం యేసు ప్రభు వారు లేడండి. వాళ్ళు ఇంటిలోనికి వెళ్ళిపోయారు. అప్పటికి వాళ్ళు ఇంట్లోనికి వెళ్ళిపోయారు. ఆ ఇంట్లోనే యేసు ప్రభు వారిని దర్శించి యేసు ప్రభు వారికి బహుమానములు అందించి వాళ్ళు తిరిగి రావడం మనము చూస్తూ ఉన్నాం. ఇవి కూడా పాత నిబంధనలు ఉండే ప్రవచనాలకి నెరవేర్పు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
సహోదరులారా, మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సంఘటనని మనం ఆలోచించేటప్పుడు వాటికి పూర్వపరాలను మనము గ్రహించాలి, మనకు అవసరం అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాటికి సంబంధించిన అన్నింటినీ కూడా మనము పోగేస్తూ ఉంటాము. ఆలోచించి మంచి నిర్ణయంతో మనము బయటకు వస్తూ ఉంటాము. ఏదైనా ఒక విషయంలో ఒక కొలిక్కి వస్తూ ఉంటాం. అయితే ప్రభువారి యొక్క విషయంలో ఆలోచించి కొలిక్కి రావాల్సినంత అవసరం లేదు. ఆయన గురించి ప్రవచించబడిన ప్రవచనం ఒకటి ఉంది, ఆ ప్రవచనం నెరవేర్చబడుతూ ఉంది. ఇలాగా ప్రతి అంశాన్ని గురించి ఆ ప్రవచనం నెరవేర్చబడుతూ ఉంది. ఇలాగ యేసు ప్రభు వారు ఆ జన్నాన్ని గురించి మనం అది చూసాం. అయితే ఈ సమయం మందు కుటిలముగా ఆలోచించిన హేరోదుని గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కుటిలముగా ఆలోచించిన మహా హేరోదుని గురించి మనం ఆలోచించినట్లయితే పాత నిబంధన గ్రంథముల్ని వాళ్ళు తెప్పించుకుని చూసినప్పుడు ఎస్, రాజు పుడతాడు, ప్రపంచాలు ఏలే రాజు పుడతారని వాళ్ళు గ్రహించారు. వాళ్ళు గ్రహించినప్పుడు వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిందనమాట. ఆయన ఏలుతూ ఉంటే ఇంకా మనం ఎందుకు అన్న దృష్టికి వాళ్ళు వచ్చేసారు. ఆయన ఎలాగైనా సరే ఆనాటి కాలంలోనే చంపేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేశారు. జ్ఞానుల్ని యేసు ప్రభు వద్దకి హెరోదు పంపించాడనమాట. మనం చెప్పుకున్నాం కదా, ఇంటిలో ఉండగా దర్శించిన వాళ్ళని హెరోదే పంపించాడు. వాళ్ళకి ఏంటంటే ఏమని చెప్పాడంటే, మీరు ఆయన్ని దర్శించరండి, మీరు దర్శించి వచ్చిన తర్వాత ఇదిగో మేమును కూడా వెళ్ళి ఆయన పూజిస్తాం దేవుడుగా అని అన్నాడు. ఒట్టిదే, అది మాత్రం అబద్ధము. యేసు ప్రభువుని చంపడానికి ఆయన ప్లాన్ చేసుకున్నాడు అనమాట. మనకి ఎలా రుజువు దొరుకుతుందంటే, వీడి జ్ఞానులు ఏం చేశారంటే రాజుని చంపేస్తాడు, ప్రభుని చంపేస్తాడు, రక్షకుడిని చంపడానికి సిద్ధపడుచున్నాడు. కాబట్టి హేరోదు ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ యేసు ప్రభు వారు ఇక్కడ ఉన్నారని చెప్పకూడదు అనేసి వాళ్ళు వేరే దానిని వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. అప్పుడు హేరోదు ఆ కాలాలని, ఆ సమయాన్ని, అంటే తార పుట్టిన సమయము, యేసు పుట్టిన కాలం అన్నింటినీ కూడా ఆయన బేరీజు వేసుకుని ఇంచుమించుగా 2 సంవత్సరపు లోపు పిల్లలందరినీ కూడా, మగ పిల్లలందరినీ కూడా చంపేయాలనేసి ఆయన ఆర్డర్ జారీ చేశాడు. అప్పుడు 2 సంవత్సరాల పిల్లల్ని, 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా చంపేశాడు. అంటే జ్ఞానులు యేసు ప్రభువుని దర్శించి హేరోదుని వాళ్ళ కలవకుండా వెళ్ళిపోయిన సమయానికి ఇంచుమించుగా పుట్టిన దగ్గర నుంచి 2 సంవత్సరాల కాలం పట్టిందనమాట. ఈ 2 సంవత్సరాల కాలంలో ఆ బిడ్డలను కూడా చంపేయడం జరుగుతుందండి. అయితే యేసు ప్రభు వారిని మాత్రము తండ్రి దేవుడు అక్కడి నుంచి వాళ్ళని తప్పించేశాడు. అక్కడి నుంచి వాళ్ళని తప్పించి యేసు ప్రభు వారిని రక్షించాడు. అయితే ఏటేటా దేవుని సన్నిధికి లేక యెరూషలేము వచ్చి దేవాలయంలో దేవుని మహిమపరిచి వెళ్ళే అలవాటు ప్రతి యూదుడికి, ప్రతి ఇశ్రాయేలుడికి ఉంది. అది ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే వాళ్ళు ఆగరు. ఖచ్చితంగా యెరూషలేము దేశం వెళ్ళి దేవుని యొక్క దేవాలయంలో దేవుని దర్శించి వాళ్ళ అర్పణలు అర్పించి రావాలి. అలాగే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు మరియమ్మ 8వ దినాన్ని తీసుకుని వెళ్ళింది. అలాగే ఏటేటు వెళ్తున్నారు. సుమారుగా 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు యేసు ప్రభు వారు కూడా వాళ్ళందరితోటి కూడా ఆ యెరూషలేము దేవాలయానికి వెళ్ళడం మనం చూస్తాం. లోకాసు సువార్త 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. యెరూషలేము దేవాలయానికి వెళ్ళడం, ఆయన తప్పుపోవడము, తల్లిదండ్రులు బంధువుల్లోనూ నెలవైన వారిలో ఉన్నారనుకున్న వాళ్ళు సగం దూరం వచ్చేసి మరలా యేసు ప్రభు కనిపించకపోతే మరలా ఆ యెరూషలేము వెళ్ళడం, అది మనము చూస్తాం. లోకాసు సువార్త 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అయితే తల్లి వెళ్ళి అక్కడికి వెతుకునే సమయానికి యేసు ప్రభు వారు అక్కడ ఉండే జ్ఞానులతో వాదిస్తూ ఉన్నారు. జ్ఞానులు అంటే సామాన్యులు కాదు, శాస్త్రులు సామాన్యులు కాదు. నిరంతరము ధర్మశాస్త్రం పఠిస్తూ, ధర్మశాస్త్రాలు ఎదురుగా బోధిస్తూ దాన్ని డిస్కస్ చేసుకుంటూ ఉండేవారు. వారి యొక్క మతాన్ని గురించి ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నవారు అన్నమాట. వాళ్ళతోటి యేసు ప్రభు వారు వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన జ్ఞానానికి వాళ్ళు విస్మయం పొందుతున్నారు. నిండా 12 సంవత్సరాలు లేవు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఏంటి అనేసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు యేసు ప్రభు అని చూసి. అప్పుడు మరియమ్మ వచ్చి యేసు ప్రభు వారితో మాట్లాడుతుందండి. చూడండి 46వ వచనం. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి. లోకాసు సువార్త 2వ అధ్యాయం 46వ వచనం. దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించు, వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలను విని వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనని చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనను దుఃఖపడుచు నిన్ను ఎదుగుచుంటుమని ఆయనతో చెప్పగా, ఆయన మీరేలా నన్ను వెతుకుచుండిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తనతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండేది. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకునిను. మించుగా 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభు వారి దేవాలయానికి వెళ్ళడము, అక్కడ ఉండే జ్ఞానులతోటి వీళ్ళందరితో కూడా మాట్లాడడం అనేది మనం చూస్తాం. అంటే 12 సంవత్సరాల్లో ఇలా ఒక వ్యక్తి మాట్లాడగలిగంటే
ఆయన దైవ కుమారుడు, దేవుని యొక్క జ్ఞానము తెలిసినవాడు, భవిష్యత్తు తెలిసినవాడు, తను తాను సిద్ధము చేసుకుని భూమి మీదకి వచ్చినవాడు కాబట్టి, దేవుడు పంపిస్తే వచ్చినవాడు కాబట్టి ఆయన ప్రజ్ఞ విస్మయం ఉండేటట్లుగా ఉందట. ఆయన ప్రజ్ఞ అలా మాట్లాడాడు. ఆయన అలా మాట్లాడి తల్లిదండ్రులకు లోబడి మళ్ళీ ఆయనతో పాటు వచ్చేసారు. తల్లిదండ్రులతో పాటు తమ ఊరికి వచ్చేసారు. తర్వాత మళ్ళా 33 సంవత్సరములకు యేసు ప్రభు వారు మళ్ళా కనిపిస్తారు. 33 సంవత్సరాలకి ఆయన 30 సంవత్సరాలు కనిపిస్తారు. లోకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చూద్దాం. అంటే ఇన్ని సంవత్సరాలు కూడా తల్లిదండ్రులకి లోబడి ఉన్నాడు యేసు ప్రభు వారు. ఇన్ని సంవత్సరాలు తల్లిదండ్రులకి లోబడి ఉన్నారు యేసు ప్రభు వారు. ఆయన వయస్సు వచ్చినప్పుడు లేక ఆయన సమయం వచ్చినప్పుడు మరలా ఆయన తెర మీదకి వచ్చారు. 3వ అధ్యాయము 23వ వచనం నుంచి నేను మాట్లాడుతున్నాను. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడింది. యోసేపు హోలీకిని ఇక్కడ మళ్ళా యేసు ప్రభు యొక్క వంశావళి 38 వచనాల వరకు మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే 30 సంవత్సరముల వయసులో యేసు ప్రభు వారు బోధ చేయడానికి వచ్చారు. దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. అంతకంటే ముందుగా యేసు ప్రభు వారిని ఇంట్రడ్యూస్ చేయడానికి, యేసు ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి బాప్తిస్మం ఇచ్చి యోహాను అనే ఒక ఆయన వచ్చాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను అనే ఒక ఆయన వచ్చాడు. యేసు ప్రభు కన్నా 6 నెలల పెద్ద ఆయన వచ్చి యేసు ప్రభు వారిని గురించిన సువార్తమానం ప్రకటించాడు. ఆయన మారు మనసు పొందండి, మారు మనసు నిమిత్తాన్ని బాప్తిస్మం ఇస్తూ అనేకలను సిద్ధపరుస్తున్నాడు. అదే సమయమందు యేసు ప్రభు వారు కూడా వచ్చి ఆ బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గర బాప్తిస్మం పొందాడు. ఆయన మాట్లాడుతుంటాడు 3వ అధ్యాయం మత్తయి సువార్తలో. ఆయన మాట్లాడుతుంటాడు, ఏమన్నా మాట్లాడుతున్నాడంటే, అయ్యా నేను నీ చెప్పుల వారిని విప్పుటకైనను నేను పాత్రుడిని కాను, అలాంటిది నువ్వు నా దగ్గర బాప్తిస్మం తీసుకోవడం ఏంటి అని అంటాడు. అప్పుడు యేసు ప్రభు వారు అనే మాట ఏంటంటే, నీతి యావత్తు ఇలాగు చేయట మనకి తగును. యేసు ప్రభు వారు దీని యొక్క వాక్యానికి ఎలా లోబడుతున్నాడో చూడండి. దేవుడు చెప్పిన నిర్ణయానికి, దేవుని చిత్తానికి ఆయన ఎలా లోబడుతున్నాడు చూడండి. నీతి యావత్తు మనము జరిగించాలి, మనకి తగును అని మాట్లాడుతున్నాడు. అలాగే యేసు ప్రభు వారు బాప్తిస్మం తీసుకుని ఆనాటి నుండి రాజ్య సువార్తను ప్రకటించుకుంటూ వచ్చారు. అనేకమైన ఉపమానముల ద్వారా దైవ సందేశాన్ని ఆయన అందించారు. ఉపమానం లేకుండా ఆయన బోధించలేదు. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి తగినట్టుగా దైవ సందేశాన్ని అందించి దేవుని యొక్క సంకల్పాలను వాళ్ళ హృదయాల్లో పెట్టిన పరిస్థితులు మనం చూస్తాం. ఇలాగ సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నప్పుడే ఆయన 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. 10వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉంటుంది, మనందరికీ తెలుసు. 12 మంది శిష్యులు యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నారు. వారు యేసు ప్రభు యొక్క మాటలు విని విస్మయము నుండి, అంటే ఆశ్చర్యపడిపోయారన్నమాట. ఆ మాటలకి ఆశ్చర్యపడి యేసు ప్రభుని వెంబడించారు. పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరి పరిస్థితులు మనం చూస్తుంటే వాళ్ళ యొక్క పనిని విడిచిపెట్టేశారు, వాళ్ళ యొక్క జీవనోపాధిని విడిచిపెట్టేశారు, వాళ్ళ తల్లిదండ్రులను విడిచిపెట్టేశారు. శంకరైన మత్తయి గురించి మనం శంకరు గురించి ఆలోచిస్తే ఆయన వ్యాపారం ఏంటంటే ట్యాక్స్ కలెక్టర్. ఆయన అంటే డబ్బుతోటి బిజినెస్ చేసి ఆయన ఒక ప్రాంతాన్ని పాడుకుని ₹1,00,000 పాడుకుంటే 10 లక్షలు వసూలు చేసుకునేటువంటి ఉద్యోగం అది. అంటే అలాంటి వ్యాపారం చేశాడు. అందుకనే శంకరుల్ని పాపులతో పోల్చారనమాట బైబిల్లో. అతను కూడా డబ్బుని విడిచిపెట్టి, ఆ ఉద్యోగం విడిచిపెట్టి యేసు ప్రభు వారిని వెంబడించాడు. అంటే యేసు ప్రభు యొక్క ప్రభావము లోక జనుల మీద ఎలాగుందో చూడండి. ఇలాగ యేసు ప్రభు వారు ప్రతి ఒక్కరిని ఆయన ఎన్నుకున్నాడు. 12 మంది శిష్యుల్ని ఆయన ఎన్నుకున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళని చక్కగా వాళ్ళకి తర్ఫీదు ఇచ్చాడు. అన్ని విషయాల్లో తర్ఫీదు ఇచ్చాడు. ఆయన ఏంటో వాళ్ళకు చూపించుకున్నాడు. ఆయన ఏం చేయగలడు ఆయన చూపించాడు, ఏం చెయ్యబోతున్నాడో ఆయన చూపించాడు. ఆఖరికి నేను చనిపోయి తిరిగి లేస్తానని ఒక గొప్ప ప్రవచనము వాళ్ళ ఎదుటినే ఆయన ప్రవచించిన సందర్భం మనం చూస్తున్నాం సహోదరులు. అంటే ఇలాగా యేసుప్రభు వారిని మనం ఆలోచిస్తే యేసుప్రభు యొక్క పుట్టుకకు సంబంధించి ఎంత అద్భుతమైన సాక్ష్యములు మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి ఆ సాక్ష్యాలను మనం ఆలోచిద్దాం. యేసుప్రభు వారు కన్యక గర్భవతి కుమారుని కనును అనే ప్రవచనము అక్షరాల అలాగే నెరవేర్చబడింది. శాస్త్రజ్ఞులు గాని, దాన్ని పరిశోధించిన వారు గాని, మన దేశమే కాదు ఇతర దేశంలో పరిశోధించిన వాళ్ళందరూ కూడా ఇది అసాధ్యమైనది అని వాళ్ళు అన్నారు. అయితే దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు, దేవునికి అది సాధ్యమే. నిజముగా పురుషుని యొక్క సంభోగం లేకోకుండా యేసు ప్రభు వారు పుట్టారు అన్నది నిరూపించబడింది. అలాగే బెత్లెహేము గ్రామాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే బెత్లెహేము గ్రామంలో యేసు ప్రభు వారు పుట్టిన ఆ ప్రాంతము, ఆ ప్లేసు నేటికి కూడా ఉంది. బెత్లెహేము అనే ఊరుంది, మార్చబడలేదు ఆ ఊరు. ఎందుకంటే నీకు నాకు సాక్ష్యాలుగా లోకంలో ఉండిపోవడానికి ఎలాగున్నా అంతే. బెత్లెహేము అనే గ్రామంలో యేసు ప్రభు వారు పుట్టిన ప్లేస్, ఆ ఊరు అలాగే ఉంది. అలాగే యేసు ప్రభు వారు ఏటేటా వచ్చిన యెరూషలేము ప్రాంతం నుండి దేవాలయపు ఆ ప్రాంతం
ఆ ప్రాంతము యెరూషలేము అలాగే ఉంది. అలాగే యేసు ప్రభు వారికి తీర్పు తీర్చిన ప్రాంతం, యేసు ప్రభు వారిని సిలువ వేసిన ప్రాంతం, సమాధి చేసిన సమాధి, ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలుగా అవి నిలిచిపోయినాయి. సజీవ సాక్ష్యాలుగా అవి నిలిచిపోయి ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభు దైవ కుమారుడని లోకమంతా కూడా ఒప్పుకుంటుంది. నా సహోదరులారా, ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, అంతవరకు భూమి మీద చనిపోయిన వాడు తిరిగి లేచిన సందర్భం లేదు. చనిపోయిన వాళ్ళు తిరిగి లేచిన సందర్భం లేదు. మనకు కూడా చనిపోయిన వాడు తిరిగి లేవడం అంటే అది ఆశ్చర్యం. చచ్చిపోతే మనిషి అలా తిరిగి లేస్తాడు, అది ఆశ్చర్యం, అది జరగని పని. కానీ దేవునికి మాత్రము అది జరిగించే పని, అది సాధ్యమైన పని. యేసు ప్రభు వారు సమాధి చేస్తున్నారు, యేసు ప్రభు సమాధి చేయండి, 3వ దినాన్ని తిరిగి లేస్తారనే ప్రవచనం ఉంది. యోనాను గూర్చిన ప్రవచనము అది నెరవేర్చబడుతుంది మీ వద్దని యేసు ప్రభు వారు చెప్పారు. యేసు ప్రభు వారు చెప్పి ఉన్నారు. అలాగే ప్రవచనము యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డారు. సమాధి చేయబడి 3వ దినాన్న సశరీరిగా తిరిగి లేచాడు ఆయన, శరీరముతో తిరిగి లేచాడు ఆయన. అప్పటి వరకు అది ఆశ్చర్యం. ఆయనతో తిరిగిన శిష్యులు ఆయన్ని అది నమ్మలేకపోయారు. అందుకనే తోమాతో అంటాడు కదా, చూచి నమ్మువారి కన్నా చూడక నమ్మువారు ధన్యులని యేసు ప్రభు చెప్పి, తోమా ఇదిగో నా వేలులో నా గాయాల్లో నీ వేళ్ళు పెట్టి చూసి నేనా కాదని ఒకసారి నువ్వు గుర్తించు అని అన్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు వారు ముందు వచ్చినప్పుడు తోమా లేడు. తోమా మాట్లాడిన మాట అందుకని ఆయనకి సమర్పించుకున్నాడు. సోదరులారా, ఇక్కడ మనం ఆలోచించినట్లయితే అప్పుడుండే రోమా ప్రభుత్వము యేసు ప్రభు యొక్క ఆనవాళ్ళ లేకోకుండా తీసేయాలని చాలా ఆలోచన చేశారు. యేసు ప్రభు వారు సమాధి నుంచి శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు అని ప్రచారం చేశారు. ఇవన్నీ చేశారు, కానీ ఏది నిలవలేదు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 11 సార్లు వాళ్ళకి కనిపించారు. అందరూ చూస్తుండగా ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయారు. ఇదిగో నేను ఇలాగే వెళ్తున్నాను, మరి నేను ఇలాగే వస్తాను, ఇప్పటి వరకు అప్పటికి మీరు సిద్ధంగా ఉండండి అని యేసు ప్రభు వారు ఆ వాక్యాన్ని ప్రవచించడం చూసాం. ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, ఈ తిరిగి లేచుటను బట్టి ప్రపంచమంతా కూడా యేసు ప్రభు యొక్క పేరు దద్దరిల్లిపోయిందన్నమాట. అప్పటి నాటి నుండే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అనేది ఏర్పడ్డాయి. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అనే ఏర్పడింది. అంతవరకు తిరిగి లేచిన మానవుడు ఎవ్వరూ లేరు. కానీ యేసు ప్రభు వారు తిరిగి లేచడం మూలంగానే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని ఏర్పరచబడింది. తారీఖులు కూడా వేయడము, క్రీస్తు శకాన్ని క్రీస్తు పూర్వాన్ని కూడా వాళ్ళ విభజించి తారీఖులు వేస్తున్నారు. ఇప్పుడు నాస్తికుడు దేవుడు లేడు అనబడిన వాడు కూడా ఆయన పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, క్రీస్తు శకంలో నేను పలానా రోజు నేను పుట్టి ఉన్నాను అంటున్నాడంటే అది ప్రభుని జ్ఞాపకం చేసుకోవడమే. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, ఇలాగా నాస్తికుడు కూడా ప్రభుని ఒప్పుకుని తీరవలసింది. కారణం ఏంటంటే, యేసు ప్రభు వారు దైవ కుమారుడు, ప్రవచనముల ప్రకారం పుట్టిన ఆయన. ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని ఆధారాలు ఉండి నిరూపించబడినాయి కాబట్టి సహోదరులారా, ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభు వారిని అనుసరించడానికి సిద్ధపడుతున్నారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఆయన గుణానికి సంబంధించి ఆయన శాంతిపరుడు. ఎవ్వరి ఎడలా కూడా కోపం చూపించిన వాడు కాదు. దేని ఎడల కోపపడలో దాని ఎడలే కోపపడ్డాడు. మనుషులు యందు అసహించుకున్నవాడు కాదు, మనుషుల్ని అసహించుకున్నాడు కాదు. చివరికి వాళ్ళని కొడుతున్న వారిని కూడా, ఆయన చంపుతున్న వారిని కూడా, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు అని దేవునికి ప్రార్థన చేసిన ఆయన. అలాంటిది ఆయన స్వభావం. ఇలాంటి అనేకమైన గుణాలు యేసు ప్రభులో ఉన్నాయి. కాబట్టి నేటి మానవులమైన మనము ప్రభువుని గురించి మనం ఆలోచించాలనుకుంటే, లేక ప్రభువుని గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఒక్కసారి మనసు పెట్టండి. ప్రభు యొక్క గుణ లక్షణాలను ఒకసారి ఆలోచించండి. ఈయన ఎందుకు వచ్చాడు లోకానికి, ఎందుకు చనిపోయాడు, ఎందుకు చంపేశారు ఈయన్ని అన్నది ఒకసారి ఆలోచించినట్లయితే ప్రభు మార్గం మనకు తెలుస్తుంది. ప్రభు మార్గం మాకు తెలుస్తుంది. నేను ఇంకా అనేకమైన విషయాలు నేను మీకు ఇప్పుడు బోధించున్నాను. మీకు ఏ విధమైన వాక్య అవసరత ఏమన్నా ఉన్నట్లయితే, లేదా నేను చెప్పిన దాంట్లో సందేహాలు ఏమన్నా ఉన్నట్లయితే, క్రింద నా అడ్రస్, నా నంబరు స్క్వేర్ లో కింద వెళ్తూ ఉంటుంది. ఒకసారి మీరు అడ్రస్ ఫోన్ చేయొచ్చు, లేదా లెటర్ రాయొచ్చు. మీరే స్వయంగా వచ్చి కలిసి నన్ను అడగొచ్చు. నేను చెప్పిన ప్రతిదీ కూడా బైబిల్లో నుండి సాక్ష్య ఆధారాలతో చెప్పాను. అంతేకాకుండా ప్రపంచంలో ఉండే అనేకమైన ఆధారాలతోటి నేను ప్రభు యొక్క పుట్టుకుని గురించి నేను మీకు తెలియపరుచున్నాను. సహోదరులారా, మీరందరూ కూడా ఆశీర్వదింపబడాలని, దేవుని యందు వర్ధిల్లాలని కోరుకుంటూ మీకు వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. వందనాలు.